సార్ మీకు హర్ష సాయి తెలుసా? తెలుసు. ఓకే, రీసెంట్గా బెట్టింగ్ యాప్స్ గురించి ఇష్యూస్ జరుగుతున్నాయా, మీరు దాని గురించి ఏమంటారు? బెట్టింగ్ యాప్స్ అంటే అందరూ చేస్తూనే ఉన్నారు కదా అందులో. అవును, ఆ బెట్టింగ్ యాప్స్ డబ్బులు సంపాదించి పేదవాళ్ళకి హెల్ప్ చేస్తున్నారంట కదా, సో అది మీకు కరెక్ట్ అనిపిస్తుందా? కరెక్ట్ అనిపిస్తుంది. అని అయిపోతే ఇంక 100 మంది చేస్తూనే ఉంటారు కదా. ఓకే, మీరు సపోర్ట్ చేస్తారా తనకి అలా? చేస్తాను నేను. మరి అలా అంటే వేరే వాళ్ళకి చాలా ఎలిగేషన్స్ చేస్తున్నారు కదా, అలా చేయడం కరెక్ట్ కాదని వాళ్ళ దాని. ఇంట్లో పెట్టుకుంటారు. ఇతనైతే 10 మందికి పేదలకు హెల్ప్ చేస్తున్నాడు కదా. ఓకే సార్, అండ్ మీరు యూట్యూబ్ డైలీ ఫాలో చేస్తారా తన వీడియోస్? డైలీ చూస్తాను. ఓకే, మీ ఫ్యానా? ఫ్యానే. ఒకవేళ హర్ష సాయిని కలిసే ఛాన్స్ వస్తే మీరు కలుస్తారా పక్క? పక్కా కలుస్తా. ఓకే సార్, థ్యాంక్ యూ. బ్రో, మీకు హర్ష సాయి తెలుసా? తెలుసు. ఓకే, తనకు మీరు ఫ్యానా? ఫ్యానే. అయితే రీసెంట్గా మనకి బెట్టింగ్ యాప్స్ గురించి ఎలిగేషన్స్ నడుస్తున్నాయి కదా, సో దాని గురించి మీరు ఏమంటారు? ఆయన బెట్టింగ్ వేస్తుండు, పేద ప్రజలకు అందరికీ వంచుతుండు, అది న్యాయమే కదా. ఇప్పుడు ఆయన సొంతం పైసలతో అయితే ఆయన పెట్టలేడు. ఎందుకంటే ఇప్పుడు ఆయన పైసలు పెట్టాలంటే ఆయనకు పైసలు రావాలి, అతోళ్ళకి పైసలు పెట్టాలి. అది ఆయన కష్టంతో చేస్తుండు, పైసలు గేమ్ ఆడుతుండు పెడుతుండు, అదంతా అది ఆయన ఇష్టం. అది వేరే వాళ్ళ ఓవర్ మ్యాటర్, ఆయన వేరే వాళ్ళకి ఎందుకు? అయితే బెట్టింగ్ యాప్స్ ఆడి కొంతమంది చనిపోతున్నారంట, డబ్బులు లాస్ అయ్యి బాధలో చాలా మంది బాధపడుతున్నారంట, మరి అలా జరిగినా పర్లేదా మీకు? అంటే అది వాళ్ళకి అంటే అలా ఏమంటారు, ఇట్లా నేను గెలిస్తా ఆడతా అని నమ్మకం ఉంటేనే ఆడాలి, లేకపోతే లేదు ఆడొద్దు. ఓకే, మీరు సపోర్ట్ చేస్తారా హర్ష సాయికి ఆల్వేస్? 100% ఇస్తాం హర్ష సాయికి. ఓకే, మీకు హర్ష సాయితో సెల్ఫీ తీసుకునే టైం వస్తే వెళ్తారా? 100% వెళ్తాం. ఓకే, థ్యాంక్ యూ. బ్రో, మీకు హర్ష సాయి తెలుసా? తెలుసు. ఓకే, మీరు డైలీ వీడియోస్ ఫాలో అవుతారా? ఫాలో అవుతుంది. ఓకే, ఈ రీసెంట్గా మనకి బెట్టింగ్ యాప్ ఇష్యూ అయింది కదా, సో డబ్బుల గురించి, దాని గురించి మీరు ఎలా స్పందిస్తారు? నాకైతే రాంగ్గానే అనిపిస్తుంది. ఓకే, మీరు ఇప్పుడు రాంగ్ అని చెప్తున్నా అంటే మీరు సపోర్ట్ చేయరా? సపోర్ట్ చేయం, బెట్టింగ్ అయితే సపోర్ట్ చేయం. ఓకే బ్రో, అట్లయితే మరి బెట్టింగ్ యాప్స్ వేరే వాళ్ళు కూడా సంపాదించుకొని డబ్బులన్నీ దాపెట్టుకుంటున్నారు, మరి హర్ష సాయి అలా కాదు కదా, హెల్ప్ చేస్తుంది కదా పూర్ పీపుల్స్కి, మీరు దాన్ని కూడా సపోర్ట్ చేయరా? వేరే వాళ్ళతో తీసుకొని మళ్ళీ ఇస్తే హెల్ప్ అన్నారుగా. ఓకే, అయితే మీరు ఇప్పుడు ఖండిస్తున్నారా ఆ విషయాన్ని? ఖండిస్తున్నామండి ఆ విషయం, ఓకే బ్రో, థ్యాంక్ యూ. బ్రో, మీకు హర్ష సాయి తెలుసా? తెలుసు అండి. ఓకే, మీరు దానికి ఫ్యానా? ఫ్యాన్. అంటే రీసెంట్గా హర్ష సాయి బాగా బెట్టింగ్ యాప్స్ చేసి డబ్బులు సంపాదించి అవే పేదవాళ్ళకి ఇస్తున్నారని నడుస్తుంది ఎలిగేషన్స్, వాటిని మీరు ఏమంటారు? చాలా తప్పండి. ఆయన మీద చాలా తప్పు నింద మోపుతారు. బెట్టింగ్ యాప్స్ సుమన్ టీవీలో చూపించాను కొంతమంది, నిన్న చూసాను నేను. ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయన అంటే చాలా మందికి హెల్ప్ చేశారు. ఆయన మీరు సపోర్ట్ చేస్తారా సార్ ఇలాంటివి? అయితే సపోర్ట్ చేస్తామండి. దేవుడు లాంటి మనిషికి ఇట్లా నిందలు మోపితే ఎట్లా అండి? ఓకే, నిందలు అంటున్నారు, బట్ బెట్టింగ్ యాప్స్ చేసినా తనే ఒప్పుకున్నారు కదా సార్. మరి ఆయన ఏదో ప్రెజర్ వల్ల పైన ఒప్పుకునేమో కానీ ఆయన అలాంటి పని చేయడు కదా అనండి. ఓకే సార్, థ్యాంక్ యూ. బ్రో, మీకు హర్ష సాయి తెలుసా? తెలుసు. ఓకే, మీరు వీడియోస్ డైలీ ఫాలో అవుతారా? చూస్తాం. ఓకే, రీసెంట్గా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి డబ్బులు సంపాదించి అదొక ఇష్యూస్ నడుస్తుంది, దాని నుంచి మీరు ఏం సమాధానిస్తారు? అట్లాంటివి ఏదని చెప్తాను. ఓకే, ఇప్పుడు మీరు హర్ష సాయికి సపోర్ట్ చేయట్లేదా? సపోర్ట్ చేయట్లే అంటే సపోర్ట్ చేయట్లే, ఆయన మంచోడే, కాకపోతే అట్లాంటివి అన్నీ ఫేక్ చేసి పబ్లిక్ని ఆగం చేయొద్దని చెప్పేస్తాం. ఓకే, మీరు ఇప్పుడు తనకి సపోర్ట్ చేయడం మానేశారా? అయితే మానేస్తాడు అని ఏం లేదు, ఆయన మంచోడే, కాకపోతే అట్లా వీడియోలు చేయొద్దు. మీకు అలా నచ్చలేదన్నమాట. ఓకే, మీకు ఎలా నచ్చింది మరి? మీరు ఎలా చాలామంది ఇట్లా డబ్బులు సంపాదించి బెట్టింగ్ ద్వారా వెనకేసుకుంటున్నారు డబ్బులన్నీ, సో హర్ష సాయి హెల్ప్ చేస్తున్నారు కదా, మీకు ఎందుకు అలా అనిపిస్తుంది? మరి వేరే వాళ్ళు కూడా చేస్తున్నారు కదా అట్లా. వేరే వాళ్ళకి వేస్తుండే, కాకపోతే మోసపోయేటోళ్ళు మోసపోతురా అని అట్లా అనిపిస్తుంది. ఓకే, మరి టీవీ ఛానల్స్లో కూడా చెప్తున్నారు కదా, వేరే వాళ్ళు డబ్బులు సంపాదించి వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు, సో వాళ్ళకి నేను చెప్తే వాళ్ళు చేస్తారంటున్నారు కదా, సో దాని గురించి ఏమంటారు? అవన్నీ ఫేక్, నమ్మొద్దు.